झारखंड का गौरव नेतरहट में आपका स्वागत है. ఈ ఐడియా వాళ్ళు ఏంటంటే టూరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్ చూడొచ్చు ఇక్కడ అనేది ఒక క్లారిటీ వస్తుంది. కుంకురి ఫ్రమ్ ఛత్తీస్గఢ్. పైన ఉన్నదే నిన్న ఉన్న రొచ్చు అయిన హోటల్. మార్నింగ్ పూట వచ్చుంటే ఈ రూటు అదిరిపోయింది. వ్యూ మొత్తం గ్రీన్ 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 గ్రీన్. కార్ అంటే ఏమో 900 కంటే పచ్చడయ్యేది కారు. బైక్ అయితే మనిషికి మనిషే పచ్చడైపోతాడు. ప్రదేశం అయితే మాత్రం బాగుంది. మార్నింగ్ టైం వచ్చుంటే మాత్రం వండర్ఫుల్గా ఉంది ఘాట్. బిఫోర్ దాట్ చీకటి పడిందంటే మాత్రం నాకు ఎందుకో ఈ ప్లేసు ఎవడో రివ్యూ పెట్టేది మావోయిస్ట్ ప్లేస్ కదా అని చెప్పి అక్కడి నుంచి కొంచెం కొడుతుంది. వన్స్ అగైన్ బిజీ ఎక్స్ప్రెస్కి అయితే వచ్చాం. ఈ ఒరిస్సాలో మ్యాక్సిమం ఈ 2 రోజులు తిరిగిందంతా మ్యాక్సిమం బిజీ ఎక్స్ప్రెస్సే. కాకపోతే నిన్నట సాయంత్రం కన్నా ఈ రూట్ బెటర్, ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు తగ్గారు. నిన్న 60 or 70 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే మాత్రం ఘోరం. రోడ్ ఖాళీగా ఉన్నది కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు వస్తున్నాడు. ఆ స్పీడ్ లైన్లో నుంచి రాంగ్ రూట్లో వస్తున్నారు. ఇప్పుడు బిజు ఎక్స్ప్రెస్కి కొంచెం న్యాయం జరిగింది. అలాగే మళ్ళీ అది హిరాకుడ్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ అది. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే నేతర్హట్ వైపు మూవ్ అవుతున్నాం. విచ్ స్టిల్ 280 కిలోమీటర్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 7 hours ఆఫ్ జర్నీ. ఇప్పుడు 4 అయింది కాబట్టి 11 కూడా అవ్వచ్చు మనం అక్కడికి వెళ్ళేసరికి. బట్ నో వే, ఇంకో 100 or 200 కిలోమీటర్స్ మోస్ట్లీ డ్రైవ్ చేసేసి మేబీ 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఐ టేక్ ఏ స్టాప్, రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి అక్కడ డిసైడ్ అవుతాను నేతర్హట్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి. 2 చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయట. అప్పర్ బాగి వాటర్ ఫాల్, లోవర్ బాగి వాటర్ ఫాల్, సంథింగ్ ఆ పేర్లు సరిగ్గా కన్ఫ్యూజన్. అండ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ అయితే బాగుంటుంది అంటున్నారు. కానీ వీ మస్ట్ విజిట్ ఇన్ ద టైమ్ ఆఫ్ అక్టోబర్ తర్వాత, నవంబర్ తర్వాత విజిట్ చేయాలి. అండ్ సమ్మర్ టైంలో కూడా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ 1000 meters అబోవ్ సీ లెవెల్ అంట. అంటే మాన్సూన్ అండ్ రైనీ సీజన్లోని విజిట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అని అంటే మబ్బులు కమ్మేసి మనకి సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ కనబడే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకోసమని ఒకసారి వెళ్ళే దారిలో రూమ్ తీసుకొని అప్పుడు ఐ థింక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు 4 కావస్తుంది కాబట్టి 5, 6, 7 మోస్ట్లీ 7 వరకు డ్రైవ్ చేస్తాను. 7 వరకు రైడ్ చేసి అక్కడ ఏమైనా మంచి పెద్ద ప్లేస్ ఏమైనా దొరికింది అని అంటే అక్కడ మనం రూమ్ తీసేసుకుంటాను. ఇక్కడ ఎక్కడైనా ముందు కొంచెం మంచి ప్లేస్లో ఆపేసి 10 నిమిషాలు పోకుండా రెస్ట్ తీసుకొని అప్పుడు బయలుదేరదాం అని అనుకుంటాను. బట్ బెటర్గా ఉండే షాప్స్ కానీ కాఫీ షాప్స్ కానీ ఏమీ కనబడట్లేదు. అన్నీ ఏంటంటే ఏం చెప్పగలం, కూర్చోవడానికి తినడానికి వీలు లేని ప్రదేశాలు ఇవి. ఒకడేమొచ్చి వండుతూనే వచ్చి నవ్వులుతాడు అక్కడే దగ్గుతాడు, అక్కడే వండుతాడు, అదే మనకు సర్వ్ చేస్తాడు. ఏం తినబోతే వేస్తుంది. పోనీ బెటర్ హైజీనిక్గా ఉండే హోటల్స్ ఏమైనా ఉన్నాయంటే టు బీ ఫ్రాంక్ అరకు దాటిన తర్వాత ఒక్కటి దొరకలే. ఇప్పుడే జార్సుగూడ అనే ఊరు దాటి సుందర్గర్ నేతర్హట్ వైపు సుందర్గర్ అనే ఊరు ఇంకో 20 kilometers ఉంది.
జార్సిగూడ అనే ఊరి దగ్గర ఒకసారి ఒక పావు గంట రిలాక్స్ 10 నిమిషాలు రిలాక్స్ అవుదాం అనుకున్నాం, కానీ అరగంట అయిపోయింది. వై? బికాస్ ఐ మీటింగ్ సమ్ క్రేజీ పీపుల్ అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, పాజిటివ్గానే. దే ఆర్ మీటింగ్, మేబీ వాళ్ళకి రైడర్స్ అంటే పిచ్చో లేకపోతే ట్రావెల్ చేసేవాళ్ళంటే పిచ్చో తెలియదు, కానీ చిన్న వయసు వాళ్ళు, మీడియం నా ఏజ్ వాళ్ళు, ఈవెన్ 50-55 60s ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఆస్కింగ్, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నెక్స్ట్ ఏంటి, ఎన్ని రోజుల ట్రిప్, ఇవన్నీ అడుగుతున్నారు. మేబీ దాట్స్ బికాజ్ రైడర్స్ అంటే క్రేజ్ అయి ఉండొచ్చు, ట్రావెలింగ్ చేసేవాళ్ళంటే క్రేజ్ అయి ఉండొచ్చు. కొంతమంది అయితే ఒక అతను కనబడ్డాడు, అతనైతే ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ 50s అనుకుంటా. 50s అనుకుంటే అతను ఏమన్నాడంటే, నాకు చాలా ఇష్టమే కానీ ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, తిరగలేదు, లైఫ్ అంతా ఇలాగా సరిపోయింది, అండ్ ఇప్పుడు వెళ్దాం అనుకున్నా బాడీ సహకరించదు. సమ్ ఎమోషనల్ అండ్ నాట్ టూ ఎమోషనల్, అతనిలో ఉన్న థాట్స్ అయితే చెప్పాడు. అతనుకున్న ఆలోచనలు చెప్తా ఉంటే ఓకే, ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్. ఇంకెప్పుడు మనం తిరిగేది, ఇంకెప్పుడు మన ప్రదేశాలను చూసేది, ఇంకెప్పుడు మన ఇంట్రెస్ట్ని, ఇంకెప్పుడు మన ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ నెక్స్ట్ కమింగ్ 2 to 5 years స్పాన్లో. అట్లీస్ట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ అట్లీస్ట్ ఒక 50 కంట్రీస్ అన్నా వెళ్ళొద్దామని. అది బైక్ రైడింగ్ కావచ్చు, కార్లు కావచ్చు, లేదా అక్కడికి వెళ్ళి బైక్ రెంటల్ తీసుకునో, అక్కడికి వెళ్ళి కార్ రెంటల్ తీసుకునో, లేకపోతే హిచ్ హైకింగ్, ఏదో విధంగా మినిమం ఒక 50 కంట్రీస్ అన్నా తిరుగుదాం అన్నదే నా ఆశ. బట్ ఇందాక విషయానికి వస్తే మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నారు, దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్. ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు, ఎంత తిరిగావు, ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావు, ఇంకా ఎంత తిరుగుతావు అని అడుగుతుంటే నాకు మతిపోతుంది. చిన్న గుంటలు కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు కాదు, ఈవెన్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతుంటే మతిపోతుంది. వాళ్ళు తిరగలేకపోతున్నాం అన్న బాధ, వాళ్ళు తిరగలేకపోయామని, ఏ ప్రదేశం చూడలేకపోయామన్న బాధ నాకైతే లేదు. ఐ హావ్ స్టార్టెడ్ 1 year ago కంటిన్యూస్ ట్రావెల్ అనే పాయింట్ని నేను స్టార్ట్ చేశాను. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గుడ్, బాగుంది. టైం అయితే 6 కావస్తుంది, అండ్ టైమ్ టు టేక్ ఏ ఫ్యూయల్ స్టాప్ అండ్ ఆల్సో టైమ్ టు టేక్ ఏ బ్రేక్. ఫ్యూయల్ స్టాప్, బ్రేక్ అయిపోయిన వెంటనే రూమ్ కోసం వెతుకులాట మొదలు పెట్టాలి. సుబ్బేడ అని ఊరి దగ్గరికి వెళ్తున్నాం, అక్కడి నుంచి రైట్ తీసుకొని కార్కర్లీ నేత్రాహటికి వెళ్ళే రూట్లో ఇందాక కలిసిన ఒక అతను కార్కర్లీ ఏదో ఉన్నది, అది చూస్తాను ఒకసారి మ్యాప్లో. అక్కడ అకామిడేషన్స్ అవైలబుల్గా ఉంటాయి అని కొంచెం కళాఖండిగానే చెప్పాడు. చూద్దాం. ఎదురుగా చూస్తే అట్టుగా అలా అదే స్ట్రెచ్లో మొత్తం అంతా కొండలు, జార్ఖండ్కి బోర్డర్ ఏమో. ఇంకో 33 kilometers తర్వాత మళ్ళీ రైట్కి తిరగమంటుంది. టైం అయితే 6 అయిపోయింది. చీకటి అయితే త్వరగా పడుతుంది. వై? బికాజ్ వర్షం మబ్బుల వల్ల. వర్షం ఎప్పుడు పడుతుందని పక్కన పెడితే చీకటి అయితే పడుతుంది. చూస్తుంటే నేను ఏదో కొంచెం భారీగానే లూప్ లైన్లోకి వచ్చాను, రిమోట్ లైన్లోకి వచ్చాను. బిఫోర్ దాట్ చీకటి పడిందంటే మాత్రం నాకు ఎందుకో ఈ ప్లేసు ఎవడో రివ్యూ పెట్టాడు, మావోయిస్టుల ప్లేస్ కదా అని చెప్పి. అక్కడి నుంచి కొంచెం కొడుతుంది. వెళ్ళాలి, ప్రయాణం సాగించాలి, తప్పదు. కాకపోతే హార్డ్లీ ఇంకొక 1 hourలో నేను నా ప్రయాణాన్ని ముగించి వేస్తాను. ఈ రోజుటి ప్రయాణాన్ని ముగించి వేస్తాను. ఐ థింక్ ఈ హిల్ రీజియన్ ఒడిశాకి, జార్ఖండ్కి బార్డర్ అనుకుంటా. ఐ థింక్ సో. చూద్దారు. అయ్యో, చిన్న ఘాటు కూడా వచ్చింది. తెలిసిన ఘాట్ రోడ్డు నైట్ టైం ఎక్కడ ఉంటే అంత పెద్ద పని ఏం లేదు, కానీ తెలియని ఘాట్ రోడ్డు నైట్ టైం ఎక్కాలంటేనే కొంచెం భయానకంగా ఉంటుంది.
భయపడుతూ వెళ్ళాలి. ఏమబ్బా సిద్ధప్ప, ఎడక తీసుకెళ్తున్నావు నన్ను? కుక్కలు అయితే ఉన్నాయి, జంతువులు అయితే కాదు. బట్ దిస్ ఈజ్ ద ప్యూర్ ఫారెస్ట్. దరిదాపుల్లోని విలేజెస్ కూడా ఉన్నట్లు లేదు. అయితే ఇన్స్టాలో వ్యూ బాగుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. డ్రైవ్ కూడా ప్లెజెంట్గా, హెవీ కర్వ్స్ కాకుండా జెంటిల్ కర్వ్స్. దేవుడు కాదరా బాబు, ఒక పెట్ట కూడా కదలట్లేదు ఇటువైపు. ఒక 27 కిలోమీటర్స్ రైట్ అన్నాడు. అంటే అక్కడ కానీ ఏమైనా ఊరుందా? ఊరుంటే అక్కడే లాగించేద్దాం రూము. జస్ట్ వాంట్ టు స్టాప్ రైడింగ్ ఫర్ ద డే. నెక్స్ట్ ఏదైనా ఊరు తగిలితే మాత్రం డెఫినెట్గా రూమ్ లాగేస్తా. డెఫినెట్గా పడుతుందబ్బా ఇలాంటి ప్లేస్లో. వన్ మోర్ థింగ్ ఇస్, చుట్టుపక్కలేదు, ఊరు లేడు, తెలియని ప్లేస్ కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. జస్ట్ దిగుతున్నాం. కూటాపాని ప్రదేశం అయితే మాత్రం బాగుంది. మార్నింగ్ టైం వచ్చి ఉంటే మాత్రం వండర్ఫుల్గా ఉంది. ఈ ఘాట్ చిన్న ఘాటే, బట్ వండర్ఫుల్గా ఉంది. నేతర్ హట్ అయితే ఇంకా 161 ఉన్నది, 164 ఆర్ సంథింగ్. ఒకవేళ ఇప్పుడు మనం రూమ్ తీసేసుకున్నా ఈ 20 కిలోమీటర్లో 140, అదొక 2 hours ఆఫ్ జర్నీ. మార్నింగ్ కానీ వర్షం పడకుండా ఉంటే, ఎర్లీగా లేచాము అని అంటే మార్నింగ్ చూసేసుకొని మధ్యాహ్నం నేతర్ హట్ నుంచి నేను రేపు వెళ్దాం అనుకుంటున్న నేషనల్ పార్క్ 60 కిలోమీటర్సే. అంటే ఘాట్ రోడ్ ఒకటి ఉన్నది, ఘాట్ రోడ్ కాదు, నేతర్ హట్కి ఘాట్ రోడ్ ఉన్నది. ఆల్మోస్ట్ నేతర్ హట్ దగ్గరలో. అది అయిపోయింది అని అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం రూమ్ తీసుకునే టైం కన్నా వెళ్ళిపోవచ్చు. కొంచెం ఎర్లీగానే రూమ్ తీసుకోవచ్చు అనుకుంటాను రేపైతే. కానీ ఇప్పుడు పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. చీకటి పడుతుంది, ఇంకా ఈ ఘాట్ రోడ్ ఎంత ఉందో తెలియట్లేదు. ఇందాక దిగుతున్నాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎక్కుతున్నాం. బాబు ఈ రోడ్లకు భయపడ్డావు కదా, ఏనుగులు. అసలే బైక్ మీద ఉన్నా. కారు అంటే ఏమో 900 కంటే పచ్చడయ్యేది కారు. బైక్ అయితే మనిషికి మనిషే పచ్చడైపోతాడు. రోడ్ దొరికింది, కానీ ఆటో బాబు చాలా స్లోగా వస్తాడు. బట్ ఐ వాంట్ టు ఎగ్జిట్ దిస్ ఘాట్ రోడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బైక్ రైడర్ ఒకడు ఉన్నాడు. బాబా మార్నింగ్ పూట వచ్చంటే ఈ రూటు అదిరిపోయింది. ఇది వ్యూ మొత్తం గ్రీనరీ, గ్రాస్. ఈ ఇంట్లో లైట్ కనబడింది. వన్ థింగ్ ఐ షుడ్ అడ్మిట్, ఇది ప్రాబ్లం అంటే అదే కొంచెం భయం వేసే ప్లేస్ కాదు అనడానికి అయితే లేదు. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కడో ఒక బైక్ వస్తుంది, ఎక్కడో ఒక ఆటో కనబడింది. ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ తర్వాత ఒక షాప్ కనబడింది. ఇది కొంచెం ప్లేన్ ఏరియాకి వచ్చాం కదా, ఇక్కడ ఏదో ప్లేన్లోకి వచ్చాం. మళ్ళీ ఆ కొండలు ఎక్కి దిగాం. ఇప్పుడే ఒక చిన్న ఊరు దగ్గర ఆగి కొనుక్కున్నాను. నెక్స్ట్ కుంకుర్మి అనే ఊరు 40 కిలోమీటర్స్ అంట. అడిగా అక్కడేమో రూమ్స్ దొరుకుతాయంటే పెద్ద టౌన్ ఏనా అంటే చాలా పెద్ద టౌనే అన్నాడు ఒక షాప్ అతను, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. కానీ 40 కిలోమీటర్స్ అంటే ఇంకొక 1 hour ఆఫ్ జర్నీ పడుతుంది ఇలాంటి రోడ్లో. నెవర్ నో రోడ్ బాగుందా లేదా అన్నది తెలీదు. బట్ గుడ్డిగా వెళ్ళిపోవడమే, స్లోగా ఫైనల్గా కుంకురి అనే ఊరు వచ్చాను. ఏం అర్థం కావట్లేదు. రూమ్ పరిస్థితి ఏంటో, ఈ ఊరు పరిస్థితి ఏంటో అస్సలు ఏం అర్థం కావట్లేదు. వింతగా చూస్తున్నారు హోటల్ స్టాఫ్ ప్లస్ పక్కన ఉన్న రూమ్ వాళ్ళు కూడా
ఇది ఎగ్జైట్మెంట్ తెలియట్లేదు, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండడం ట్రై చేస్తారో తెలియట్లేదు. కొంచెం అదే విధంగా ఉంది. ఇదండి రూము, చిన్నది 600. స్నానాలు చేసే ఛాన్సే లేదు ఇక్కడ. బయట ఇది బయట కండిషన్. వస్తున్న దారిలో తిరిగాను, ఒక 2-3 స్ట్రీట్స్ అయితే తిరిగాను. బట్ ఎక్కడ ఏమీ దొరకలేదు, లాడ్జెస్ కనపడలేదు బేసిక్గా. ఇదేదో సమ్ కుంతి లాడ్జ్ అంట. పెట్రోల్ బంక్ వాడిని కూడా అడిగినా, 2-3 అడిగినా ఇదే బెటర్ అంటున్నారు. బైక్ పార్కింగ్ కూడా అడ్డదిడ్డంగా ఉంది. బయట ఆల్మోస్ట్ లిటరల్గా రోడ్డు పైన పెట్టాను. సరే అది కూడా చూపిస్తాను కిందకి వెళ్ళినప్పుడు, లేదా రేపు మార్నింగ్ చూపిస్తాను. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుంకురి ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఈ పైన ఉన్నదే నిన్న ఉన్న రొచ్చు అయిన హోటల్. అక్కడున్న కుర్రాడైతే అన్ని విషయాల్లో బాగానే సపోర్టివ్గా, అన్ని తేడా అంతా బాగానే చూశాడు. కానీ రూమ్ అయితే దరిద్రం. తప్పదు గైస్, మనం బయటకు వచ్చినప్పుడు, ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఈ మాత్రం కూడా ఉండదు కొన్నిసార్లు. వీ హ్యావ్ టు అడ్జస్ట్. అండ్ అదే జరిగింది నిన్న. కుంకురి నా జీవితంలో మర్చిపోలేని ఇంకొక రోజు ఇది. వాటెవర్, ప్రస్తుతం అయితే టైం 9 అయింది. ద టైమ్ నౌ ఈజ్ 9 o'clock in the morning. అండ్ ఈరోజు మన ప్రయాణం అయితే నేతర్హట్ వైపు వెళ్తున్నాము. నేతర్హట్ ఇట్స్ జస్ట్ 138 kilometers ఇక్కడి నుంచి. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే నాకు అక్కడ కూర్చొని ఏమి తినబుద్ధి కూడా వేయలేదు. నైట్ అంటే మరి బాగా ఆకలేసి తినేసాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మరి ఇంక నాకు తినబుద్ధి వేయలేదు. అక్కడ పడుకోవడానికి కూడా ఏం పడుకుంటారా అని చెప్పి నిద్ర పట్టేసరికి 1 గంట అయింది. చేసేదేం లేక పొద్దున్న లేచి స్నానాలు కూడా లేవు. స్నానం కూడా చేయబుద్ధి లేదు అక్కడ, అంత గలీజ్గా ఉందిరా బాబోయ్. మూవింగ్ టు నేతర్హట్. ముందున ఎక్కడైనా ఆపి చిన్న రెయిన్ కోట్ వేసుకుందాం. ఈవెన్ ఈ దగ్గరలో ఏమైనా మంచి టిఫిన్ సెంటర్, చిన్న సైజ్ టిఫిన్ సెంటర్లు ఏమైనా దొరికితే అక్కడ టిఫిన్ తింటూ రెయిన్ కోట్ వేసేసుకుందాం. సుమారు 1.5 hour జర్నీ తర్వాత జార్ఖండ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. నేతర్హట్ నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళడానికి ఏదో గుమ్లా అని ఇంకొక 15 kilometers ఉన్నది. 15 kilometers నుంచి లెఫ్ట్కి వెళ్ళి అక్కడి నుంచి నేతర్హట్ ఇంకో ఆల్మోస్ట్ 1.5 hour పడుతుంది అని అంటున్నారు. నాట్ సో ష్యూర్. ఇందాకలా అయితే గూగుల్ చూపించిన మ్యాప్ రూట్లోని వెళ్తే అది యాక్చువల్గా చాలా డిస్టెన్స్ తక్కువ. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ వర్షం ఒకటి చూపించలేకపోయాను. వాట్ హ్యాపెండ్ ఈజ్ రోడ్ అంతా బాగానే ఉంది, అంటే ఇంత పెద్ద రోడ్ లేదు కానీ సింగిల్ లేన్ రోడ్డు బాగానే ఉంది, చాలా నీట్గా ఉన్నది. ఆల్మోస్ట్ 15 to 20 kilometers లోనికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉన్నది. కింద నుంచి పెద్ద వాగు పారుతుంది. గూగుల్ ఏమొచ్చి అటే వెళ్ళాలని చెప్తుంది. వెరీ కన్ఫ్యూజన్, మంచి కన్ఫ్యూజన్. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మ్యాప్ చూస్తేనే ఏమొచ్చి ఇక్కడ ఇలా ఉన్నది. ఆ చుట్టుపక్కల ఎవరినైనా అడుగుదామంటే దట్ ఈజ్ ఏ వెరీ డీప్ ట్రైబల్ ఏరియా. అక్కడ ఎవరు మనుషులు కూడా సరిగ్గా కనబడలేదు. సరే అని మళ్ళీ ఆ 15 kilometers రిటర్న్ వచ్చి ఇంకొక రూట్ చూసుకుంటే, అంటే రాంచీ హైవే ఇదంతానా, రాంచీకి వెళ్ళే హైవే. ఐ థింక్ నేషనల్ హైవే 43 అనుకుంటా, ఐఎమ్ నాట్ సో ష్యూర్.
లొకేషన్స్ అయితే బాగున్నాయి, రోడ్డు లొకేషన్స్ చుట్టుపక్కల అంతా చాలా బాగున్నది. కానీ చూపించడానికి అయితే కుదరలేదు. జార్ఖండ్లోకి ఎంటర్ అవుతూనే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే కనబడుతుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. డ్రైవర్స్ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా తేడాగా డ్రైవ్ చేస్తున్నట్లని అనిపిస్తుంది. కొంచెంమంది ఇప్పుడు దాకా ఎంటర్ అయిన దగ్గర నుంచి పైకి వచ్చేస్తున్నారు. అదిగోండి బస్ చూడు. నాకు ఎక్కడ ప్లేస్ ఉంది, అది కొంచెం ఆడుగా డ్రైవ్ చేస్తున్నారు. కొంచెం మళ్ళీ వర్షం స్టార్ట్. ఇంకో 1.5 hour పడుతుందంట. డిస్టెన్స్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. వాళ్ళు లోకలైట్స్ షాప్ దగ్గర వాళ్ళు చెప్పిన రూట్ని అయితే అలా ఫాలో అయిపోతే వచ్చేస్తాను. గుమ్లా నుంచి లోదాకట, లోదాలో ఏదో చెప్పారు. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంట. వాళ్ళు చెప్పడం అయితే మాత్రం 1.5 hour to 2 hours అని అన్నారు. ఆల్రెడీ నేను ఒక 1/2 hour పైనే రైడ్ చేసుకొచ్చేసాను. ఇక ఐ హోప్ 1 hour to 1.5 hour ఉండొచ్చు. చిన్న ఘాట్ కూడా ఉంటుందంట. గుమ్లా అనే ఊరైతే దాటేశాను. చాలా పెద్ద ఊరే ఇది. నెక్స్ట్ ఇంకా ఒక 80 kilometers ఉన్నది. 80 kilometers అంటే ఇంకా 20 kilometersలో ఒక గాగ్రా అనే ఊరు వస్తుందంట. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్. మొత్తానికి 130 kilometers ఎంత అనుకున్నాను, కానీ సుమారుగా 230 kilometers డిస్టెన్స్ రావాల్సి వచ్చింది. కేవలం ఆ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ 80 kilometers ఎక్స్ట్రా తిరిగాను. చిన్న బ్రిడ్జ్, ఒక 100 meters ఆఫ్ బ్రిడ్జ్. హౌ ఇంపార్టెంట్ దే ఆర్. ఆ చిన్న 50 meters ఆఫ్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల 80 kilometers అబోవ్ నేను చుట్టూ తిరిగి అలా వెళ్ళాల్సి వచ్చింది. సో అది పెద్ద వింత ఏం కాదులేండి. రైడ్లకి డ్రైవ్లకి వచ్చినప్పుడు చిరాక అయితే వస్తుంది అనుకోండి, బట్ ఇట్ హ్యాపెన్స్. రైడ్లకి డ్రైవ్లకి వెళ్ళినప్పుడు ఇట్ హ్యాపెన్స్. పేషెన్స్ ఉండాలా. యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇది గాగ్రా దగ్గరలో సూపరు. చూడండి గైస్, ఇక్కడ ఈరోజు అస్సలు వర్షం పడినట్లే లేదు. చుక్క నీరు లేదు రోడ్డు మీద, కానీ పక్కన కూడా కొంచెం డ్రైగా ఉన్నది. మరీ అంత డ్రై ఏం కాదు, గుడ్. ఇక్కడ వర్షం పడినట్లయితే లేదు, ఈరోజు పడినట్లు లేదు. కానీ నా లక్ ఎలా వెళ్ళాలంటే వర్షాన్ని అలా నాతో మోసుకెళ్తున్నట్లున్నా. ఆ ప్రదేశం చూద్దాం అనుకున్న టైంకి మళ్ళీ వర్షం పడిపోతుంది. జార్ఖండ్లో కూడా వస్తుంది నేషనల్ హైవే 143 అనుకుంటా. 43 రాంచీకి వెళ్ళిపోతుంది. ఇందాక గాగ్రా దగ్గర ఇది 143 అనుకుంటాను. గాగ్రా కాదు, ఇందాక వచ్చింది ఏంటంటే గుమ్లా నుంచి రైట్కి నేషనల్ హైవే 43 టువర్డ్స్ రాంచీ. ఇదేంటంటే నేషనల్ హైవే నెంబర్ 143 టువర్డ్స్ గాగ్రా అండ్ నేతర్హట్కి ఇటువైపే. గాగ్రాకి అయితే వచ్చేసాం. నేతర్హట్ లెఫ్ట్కి 55, మధువందార్ నేతర్హట్ లెఫ్ట్కి ఇంకా 55 kilometers టు గో. అప్రాక్సిమేట్లీ 1 hour పైనే పడుతుంది, ఎందుకంటే చిన్న ఘాట్ ఉన్నది. ఆల్మోస్ట్ నేతర్హట్ దగ్గరలో ఘాట్ ఉన్నది. ఆ నేతర్హట్ లెఫ్టే, బెట్లా నేషనల్ పార్కు లెఫ్టే, మిర్చయ్య వాటర్ ఫాల్ లెఫ్టే, ఇంకోటి ఏదో లోద్ వాటర్ ఫాల్ అంట, అది కూడా లెఫ్టే. ఐ థింక్ ఇలా లెఫ్ట్కి వెళ్ళకుండా స్ట్రైట్కి వెళ్ళిపోతే జంషెడ్పూర్ రాంచీకి వెళ్ళిపోతామేమో. ఇప్పుడే ఫ్రెష్గా నా బండి 6000 kilometers కంప్లీట్ అయింది నేతర్హట్ దగ్గరలోకి. I see some hills in front of me. I see a big hill in front of me. కానీ అది కాదేమో, ఇంకా ఇక్కడ నుంచి 40 more kilometers ఉన్నాయి. దరిదాపుల్లో అయితే 1000 meters హైట్ ఉండే కొండ అయితే నాకేం కనబడట్లేదు. ఈజ్ ఇట్ ట్రూలీ 1000 meters?
వెనకాతలు ఇంకా ఎక్కడ వెనకాతలు కొన్ని కొండలు ఉన్నాయి ఇంకా. నేతాఘట్ అయితే ఇంకా 24 ఉన్నది. అండ్ బెట్లా కూడా ఇదే రూట్, బెట్లా నేషనల్ పార్క్ అన్నాను కదా, అది అయితే 72, అంటే నేతర్హట్ నుంచి 50 km. సో రేపు మార్నింగ్ బయలుదేరితే ఒక 2 hours రీచ్ అయిపోవచ్చు. యాక్చువల్గా నేనేం ప్లాన్ చేసుకుంటున్నానంటే ప్రభాత్ విహార్ అని చెప్పి జార్ఖండ్ టూరిజంకి సంబంధించిన గవర్నమెంట్ రిసార్ట్స్ హోటల్స్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్తుండగానే అక్కడికే వెళ్తాం. అక్కడ రూమ్ తీసేసుకొని సన్ రైజ్ పాయింట్ అక్కడేనంట, ఆ పాయింట్లోనే. సన్సెట్ పాయింట్ అక్కడి నుంచి ఒక 18 kilometers ఎంతో. అదే దగ్గరలో లోవర్ గాగ్రీ అనే వాటర్ ఫాల్, అప్పర్ గాగ్రీ అనే వాటర్ ఫాల్ ఆ రూట్లోనే ఉన్నాయంట. సో ఫస్ట్ అయితే రూమ్ తీసేసుకొని ఆ లోవర్ గాగ్రీ వాటర్ ఫాల్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఈరోజు చూసేసుకుందాం అని అనుకుంటున్నాను. యాజ్ ద టైమ్ నౌ ఈజ్ 1 o'clock, ఎగ్జాక్ట్లీ 1 అయింది. హార్డ్లీ నేను ఇంకో రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదో తినేసి అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 3 అవ్వచ్చు. అక్కడికి వెళ్ళడానికి 1 hour, అక్కడ రూమ్ తీసుకొని తిని సెటప్ మార్చుకునేసరికి 3 అవ్వచ్చు. 3 o'clock నేను బయలుదేరానంటే 15 kilometers వెళ్ళి మేబీ హాఫ్ అన్ అవర్ అంత చిన్న చిన్న ఘాట్ ఉండొచ్చేమో, ఘాట్ రోడ్ లాంటివి వెళ్ళి అది చూసుకొని సన్సెట్ టైంకి నేను అక్కడ ఉండొచ్చు. బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అంత వ్యూ దొరకదేమో అని అనుకుంటున్నాను. వై బికాజ్ మొత్తం క్లౌడీగా ఉన్నది, టూ క్లౌడీ. మేబీ నేను నేతర్హట్ కొండపైకి వెళ్ళేసరికి వర్షం కూడా పడొచ్చేమో. ప్రస్తుతం అయితే ద క్లైమేట్ ఈజ్ గుడ్, డీసెంట్గా ఉన్నది. 1 గంటకి ఇట్స్ నాట్ టూ హాట్, ఇట్స్ నాట్ టూ క్లౌడీ, బాగానే ఉంది కిందన. మరి పైన అయితే మాత్రం పరిస్థితి నాకు తెలీదు. ఆ ఎదురుగా ఉన్న కొండపైన చూడండి, మొత్తం అంతా క్లౌడ్స్ అయితే చేరున్నాయి. ఏమో లక్ బాగుంటే వర్షం పడుతుంది, అంటే ఐ మీన్ ఇన్ అదర్ సెన్స్. ఓ ఎంత వాటర్ ఫ్లో అవుతుంది, బాబా బ్యూటిఫుల్. మాగ్నోలియా సన్సెట్ పాయింట్, అప్పర్ గాగ్రీ, కోయల్ వ్యూ పాయింట్, బెట్లా నేషనల్ పార్క్. సో ఇక్కడ మనం రైట్కి వెళ్ళాలి, సారీ లెఫ్ట్కి. సో రేపు మళ్ళీ బెట్లాకి వెళ్ళాలంటే ఈ పాయింట్కి వచ్చి ఈ పాయింట్ నుంచి అటువైపు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. నేతార్హట్ 21 లోవే ఇదనమాట. బెట్లా నేషనల్ పార్క్ ఎలిఫెంట్స్కి సంబంధించారు. కాకపోతే వెళ్ళే దారిలో పలాము టైగర్ రిజర్వ్ ఉంటుంది. సమ్ 85 tigers ఎన్నో ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకునేంత వరకు వర్షం పడుకుంటూ ఉంటే చాలు. తర్వాత ఒక 2 గంటలు పడు, నువ్వు ఇష్టం వచ్చినట్లు 1 గంట పడు. ఆ గంటలో నేను రూమ్ తీసుకొని రెడీ అయ్యి వెళ్తాను. అప్పుడు మళ్ళీ సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళేంత వరకు పడకుండా ఉంటే హ్యాపీ. ఐ సీ ఏ వాటర్ ఫాల్ సమ్వేర్ ఇన్ దేర్. నైస్. పైన ఏదో వర్క్ అవుతున్నట్లు ఉంది. టూరిస్ట్ వెహికల్స్ కానీ విజిటర్స్ వెహికల్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి, కానీ లారీలు అయితే మాత్రం డబ్బా ఎన్ని ఈ పాటికి నేను ఒక 40 లారీలు చూసుంటానేమో. మనం తీసుకుందాం అనుకుంటున్న రూము ఇంకొక 11 kilometers ఇక్కడ నుంచి, విచ్ మీన్స్ 21 minutes జర్నీ. బాగుంది. ఘాట్ రోడ్ అయితే ఓవర్ ఇంక్లినేషన్స్ ఏం లేవు, అలాగే ఇంక్లినేషన్స్ ఎక్కువ కూడా లేవు. డీసెంట్గా అలా క్లైంబ్ అవుతుంది, డీసెంట్ ఇంక్లినేషన్స్ అంతే. బాగుంది. రైట్ సిర్సి మహువందంద్ లెఫ్ట్ అంట. అక్కడే ఉన్న లోదా వాటర్ ఫాల్ అనేది ఇటే లెఫ్ట్కే వెళ్ళాలా. 52 km అంట. ఆ లోదా వాటర్ ఫాల్ ఏంటో
ఒకసారి చూద్దాం. టూ పాపులర్ ప్లేస్ అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డ్స్, హోటల్ ప్రభాత్ విహార్ అని. అంటే హోటల్ గురించనే కాదు, ఈ ఘాట్ రోడ్ పొడవున ఆల్మోస్ట్ కిలోమీటర్కి ఒకటి ఇక్కడ చూడాల్సిన ప్లేస్లు, ఇక్కడ ఉండాల్సిన ప్లేసు, ఇక్కడ చేయాల్సినవి. అంటే వాటర్ ఫాల్ అని, నేతర్హట్ రెసిడెన్షియల్ స్కూల్ అని, ఇక్కడ ఏ ప్లేసులు చూడడానికి అయితే ఉన్నాయో అలా బోర్డులు వారీగా బోర్డులు ఒక్కొక్క కిలోమీటర్కు 2 కిలోమీటర్స్కి ఒకసారి ఘాట్ రోడ్ పొడవున అరేంజ్ చేశారు. సో టూరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు గుడ్ ఐడియా. ఈ ఐడియా వల్ల ఏంటంటే టూరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్ చూడొచ్చు ఇక్కడ అనేది ఒక క్లారిటీ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఎవడెవడో ఏదో చెప్పింది విని కంపు అయిపోయే కన్నా ఇక్కడే ఉన్నది చూడండి. ఇది అప్పర్ గాగ్రీ వాటర్ ఫాల్ అంట. దీనికో బోర్డు పెట్టారు. చిన్న వాటర్ ఫాల్, అంత పెద్దదేం కాదు అది. వేసవి లొకేషన్ చూడండి, అదిరింది కదా, ఆటమ్ లీవ్స్ లాగా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. झारखंड का गौरव नेतरहट में आपका स्वागत है. रेजिडेंशियल स्कूल लेफ्ट टू सनसेट पॉइंट लेफ्ट प्रभात विहार రైట్. హోటల్ ఇక్కడ అంతా రెసిడెన్షియల్ అంటే రూమ్స్ వగేరా ఉంటాయి. ఫస్ట్ అయితే అది చూసుకొని ఇప్పుడు మనం రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. 0.5 km సమ్వేర్ అరౌండ్ దేర్. అక్కడెక్కడ ఉంది సన్ రైజ్ పాయింట్ కూడా అక్కడ ఉంది. ప్రభాత్ విహార్ ఓల్డ్ బిల్డింగ్ అండ్ న్యూ బిల్డింగ్ అని కూడా ఉన్నది. ఓల్డ్ బిల్డింగ్లో టారిఫ్ తక్కువ ఉన్నది, న్యూ బిల్డింగ్ టారిఫ్ ఎక్కువ ఉన్నది, 3000 4000 అలా అని చెప్పి. ఇది హోటల్ సన్ రైజ్. టెంట్ క్యాంపింగ్స్ ఉన్నాయి. సూర్యలోక్, దిస్ షుడ్ బి ప్రభాత్ విహార్. ఇక్కడ అన్ని లాడ్జెస్ ఉన్నాయి. వ్యూ సన్ రైజ్ పాయింట్ కూడా ఇక్కడ. వావ్, అవతల లొకేషన్ ఉంది, భలేగా ఉంది. దిస్ ఈజ్ హోటల్ ప్రభాత్ విహార్.